హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హై నెక్ బ్లౌజ్ కటింగ్ విధానం సింపుల్గా చూసేద్దాము. సింపుల్గా చాలామందికి కొంచెం కొంచెం తెలిసినా కానీ షోల్డర్ ఎంత, నెక్ ఎంత, మనది ఆమ్ డౌన్ ఎంత అనేది క్లారిటీగా తెలియదు కదా. ఫస్ట్ నుంచి నేను బేసికల్గా వాళ్ళది మెజర్మెంట్ బ్లౌజ్ అయితే వాళ్ళు కొలత బ్లౌజు అదే ఇచ్చిండ్రు అన్నట్టు. ఎందుకంటే హై నెక్ బ్లౌజే ఇచ్చిండ్రు వాళ్ళు. నేను దాని ప్రకారంగా చెప్తున్నాను, ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ కొంతమందికి వాళ్ళు ఇచ్చినా కానీ మనకు తెలియకుండా పోతుంది. ఫస్ట్ హైట్ మెజర్మెంట్ వేసుకోండి. హైట్ మెజర్మెంట్ వేసుకొని చుట్టుకొలత వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హై నెక్ బ్లౌజ్ అన్నప్పుడు చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 8.5 పెట్టేసుకుంటున్నాను. వాళ్ళకి మెజర్మెంట్ బ్లౌజ్ తోటి తీసుకొని 8.5 పెట్టుకుని 8.5 వచ్చినప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? 7.5, 7.5 మధ్యలో పెట్టాలి. ఎందుకంటే 1.5 ఇంచు 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే ఉండాలన్నట్టు. అంటే 2 ఇంచు లోపల ఉండాలి షోల్డర్. మన చెస్ట్ సైజు కంటే షోల్డర్ పాయింట్ ఒకసారి వాళ్ళది ఎగ్జాక్ట్ ఎంత ఉందో అని మెజర్ చేసుకొని ఎందుకంటే కొంచెం ఈ కొలత బ్లౌజ్ వాళ్ళది షోల్డర్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది భుజాలు. కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం 1.5 ఇంచే మైనస్ చేయాలి వచ్చిన చెస్ట్ పాయింట్ నుంచి. ఇప్పుడు 7.5 పెట్టుకోవాల్సింది 8.5 వచ్చింది కదా, 7.5 పెట్టుకోవాల్సింది చూడండి 7.5 పెడుతున్నాను, అంటే 7.5 పెడుతున్నాను. 7.5 షోల్డర్ పెట్టినప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి కూడా 7.5 తీసుకోవాలి. 7.5 తీసుకొని మన స్కేల్ తోటి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ వచ్చిన ప్లేస్లో మనం మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఈ చెస్ట్ పాయింట్ని కింద వెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, మనం వెస్ట్ నడుము ఎంత వచ్చిందో ఆ పాయింట్ చూసుకొని ఆ లైన్ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి కదా. చాలామందికి ఆమ్ రౌండ్ డ్రా చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఆమ్ రౌండ్ ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మనం వచ్చిన చెస్ట్ పాయింట్ వరకే ఆమ్ రౌండ్ డ్రాయింగ్ రావాలి. కాబట్టి కరు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము వాళ్ళది అంటే షోల్డర్లో వాళ్ళ షోల్డర్ ఎంత ఉన్నది అని చూసుకోవాలి ఒకసారి. కొంతమందికి మనం బ్లౌజ్ షోల్డర్ ఎక్కువ పెడితే నచ్చుతుంది, కొంతమంది తక్కువ పెడితే నచ్చుతుంది. నేనైతే వాళ్ళది ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను. నాకు 3 ఇంచెస్ ప్లస్ 2.5 అంటే మొత్తం 3, 2.5 4 ఇంచెస్ పెట్టుకున్నా. 4 ఇంచెస్ షోల్డరు ప్లస్ 3.5 నెక్ పెట్టేసినాను. ఎందుకంటే వాళ్ళది భుజము కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. హై నెక్, ఓన్లీ హై నెక్ మాత్రమే ఇది. హై నెక్ డ్రా చేసుకోవడం కూడా కరు స్కేల్తో డ్రా చేసుకోండి. మనం నార్మల్ నెక్ లాగా డ్రా చేయొద్దు కొంచెం, ఎందుకంటే డీప్ రావద్దు. డీప్ వస్తే షో రాదు. ఇలా డ్రా చేసేసుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షోల్డరు ప్లస్ ఇది ఎంత వచ్చిందా అనేది నాకు లింక్ పెడతాను.